జీవితంలో రిస్క్ తీసుకోకుండా ఏదీ వర్త్ కాదు. నెల్సన్ మండేలా చెప్పినట్లు, మనకున్న టాలెంట్కి తక్కువగా బ్రతకడంలో ఎలాంటి ప్యాషన్ లేదు. మనందరికీ ఒక సలహా వింటూనే ఉంటాం, ఏదైనా ప్లాన్ బి పెట్టుకో, వెనక్కి పడిపోతే ఫాల్ బ్యాక్ ఉండాలి. కానీ నేను నమ్మింది వేరే. పడిపోతే ముందుకు పడిపోవాలి, ఫాల్ ఫార్వర్డ్. అప్పుడైనా మనం ఎక్కడికి వెళ్తున్నామో కనిపిస్తుంది. కన్సిస్టెన్సీ లేకపోతే ఏదీ పూర్తి కాదు. ప్యాషన్ ఉన్న పని చేసేయాలి. ఫెయిల్ అవడానికి భయపడకూడదు. ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ 1001సారి లైట్ బల్బు వెలిగింది. రిజీ జాక్సన్ 1000 సార్లు అవుట్ అయ్యాడు, కానీ ప్రజలు గుర్తుంచుకున్నది హోమ్ రన్స్నే. మీరు ఫెయిల్ అవుతారు, అందరూ అవుతారు. అది ఎవరెస్ట్ కాదు, అది పాఠం. నా కెరీర్లో కూడా అనేకసార్లు రిజెక్ట్ అయ్యాను, కానీ వదిలేయలేదు. అదే ఫాల్ బ్యాక్ కాకుండా ఫార్వర్డ్గా పడిపోవడం. చివరికి నాకు కూడా అవకాశం వచ్చింది. అదే పర్సిస్టెన్స్ శక్తి. గుర్తుంచుకోండి, మీరు ప్రయత్నించకపోతే మీరు ఫెయిల్ కాదనుకోండి, కానీ మీరు ఏది సాధించరు కూడా. మీ కలలు గోల్స్తో కలిపి ఉండాలి, లేకపోతే అవి కలలుగానే మిగిలిపోతాయి. జీవితం ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్ కాదు. నేను కూడా ఎన్నో సబ్జెక్ట్స్ మార్చి చివరికి లైఫ్లో సెటిల్ అయ్యాను. కానీ ఆ ప్రయాణం నేర్పింది ఒక పెద్ద లెసన్. అంటే జీవితంలో పయనం అనేది గెలవడమే కాదు, రిస్క్ తీసుకోవడమే.